అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఇండియా వాళ్ళకి 2028 వరకు గ్రీన్ కార్డ్స్ ఇవ్వట్లేదంట. యాక్చువల్గా అంటే ప్రెసెంట్ ఇప్పుడున్న బ్లాక్ క్లాక్ ఏదైతే ఉందో ఒక 4 years వరకు ముందుకు జరిగిపోతుందంట. అంటే ఇప్పుడు జనరల్గా గ్రీన్ కార్డులు తీసుకోవాల్సిన వాళ్ళు 15 years 20 years వెయిట్ చేయాలి కదా. దాన్ని ఇంకో 4 years ముందుకు జరిగింది. అంటే 28 అది పెంచచ్చు పెంచకపోవచ్చు అని 2-3 రోజుల నుంచి అసలు విపరీతమైన న్యూస్ సర్క్యులేట్ అవుతుంది వీడియోలో. అసలు అది ఏంటి, డైవర్సిటీ ప్రోగ్రామ్ అనేది ఏంటి, ఎందుకు ఇస్తారు, దాంట్లో ఇండియా ఉందా లేదా, దాని మీద ఎవ్వరు రీసెర్చ్ చేయటం కానీ యాక్చువల్గా అసలు ఏం చెప్తున్నారు అనేది చెప్పట్లేదు. కానీ న్యూస్ ఏంటంటే దాంట్లోంచి ఇండియాని తీసేశారు. అంటే 2028 వరకు 2029 వరకు ఇండియా వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ ఇవ్వరంట. అంటే ట్రంప్ ఉన్నంతకాలం గ్రీన్ కార్డ్స్ ఇవ్వరంట అనేసి పబ్లిసిటీ చేస్తున్నారు అనమాట. సో దాని మీద నేను కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసలు ఆ న్యూస్ ఏంటి, అదేంటి సరిగ్గా. మొన్న కూడా H4EAD గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పి అందరూ విపరీతంగా వీడియోలు పెట్టారు. అది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం కదా, నాకున్న నాలెడ్జ్, నా అండర్స్టాండింగ్ చెప్తున్నా. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి పేపర్స్లలో వాటిలలో. ఏం చేసిందంటే సుప్రీంకోర్టు డిక్లైన్ చేసింది. జనరల్గా ఎలా ఉంటుంది ఈ కేసు, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు లోయర్ కోర్ట్స్ లో జరుగుతుంది. లోయర్ కోర్ట్స్ వాళ్ళు ఏదో వాళ్ళకి దగ్గర తీర్పిస్తారు కదా, దాని మీద హైయర్ కోర్టుకి వెళ్తారు కదా. హైయర్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ దాని మీద డిస్కషన్ పెడతారు కదా. అంటే కేసు టేకప్ చేయాలా వద్దా అనేది డిస్కషన్. అంటే నాకున్న నాలెడ్జ్, మరి తప్పో రైటో నాకు తెలియదు, బట్ జనరల్ డిస్కషన్ పెట్టిన తర్వాత ఆ డిస్కషన్ లో ఇద్దరు వైపుల వాళ్ళు ఇది సో మీరు టేకప్ చేయాలి అని చెప్పి అడుగుతారు పెద్ద కోర్టుని. ఆ తర్వాత డిసైడ్ చేస్తారనమాట. వాళ్ళు డిసైడ్ చేసి కేసు టేకప్ చేసి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూషన్ మళ్ళీ ఫైనల్ గా తీర్పిచ్చే వరకు నడుస్తూ ఉంటాయి. లేదు అంటే ఏంటంటే లేదు మేము ఈ కేసు తీసుకోము, దీంట్లో పెద్ద మెరిట్స్ ఏం లేవు, మేము దీంట్లో ఆర్గ్యూ చేయాల్సింది ఏం లేదో, లేకపోతే మేము ఇన్వాల్వ్ కాము, మాకు సంబంధం లేదో, ఇలాంటివి చెప్తారనమాట. సో మొన్న రీసెంట్ గా H4EAD మీద వచ్చింది కూడా సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లైన్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కేసు టేకప్ చేయట్లేదు, మేము ఆర్గ్యూ చేయము, ఇది గవర్నమెంట్ కి సంబంధించింది, మాకు సంబంధం లేదని చెప్పారనమాట. కేసు మొత్తం వాదించిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు వేరు, కేసు తీసుకోవటానికి వాళ్ళు డిక్లైన్ చేయటం వేరు అనమాట. అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా హయ్యర్ కోర్ట్స్ అంటూ ఏం లేవు కదా, సుప్రీంకోర్టు హయ్యర్ కోర్టు. అంటే అక్కడ ఇక కేసు డిక్లైన్ చేశారు కాబట్టి ఇంకా దానికి మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు, ఇక దాని మీద ఎవరు పోరాడేది లేదు. అంటే అక్కడ విన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇంకా ఫైనల్ గా సుప్రీంకోర్టులో వాళ్ళు ఇంకా ఆ కేసు మీద దాన్ని తీసుకొని అన్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఫర్దర్ గా లీగల్ గా పోరాడేటువంటి అవకాశం లేదు అని అర్థం అనమాట. అంతేగాని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాదు అని నేను అనుకుంటున్నా. బట్ అంటే ఇక క్లారిటీగా చెప్పడం అనేది కొంచెం డిఫరెంట్ గా చెప్పేస్తున్నారు అందరూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు. బట్ అలాగే ఇప్పుడు ఈ గ్రీన్ కార్డు విషయం కూడా సేమ్ టు సేమ్ జరుగుతుంది. అసలు అదేంటి, ఎందుకు, ఎవరికి అప్లికబుల్, నేను క్లారిటీగా ఈ వీడియోలో చెప్తా. నా ఛానల్కి ఉన్న ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం స్టార్ట్ చేయండి. షేర్ చేస్తా అంటే చేయండి. థ్యాంక్ యూ. ఇంకా టాపిక్లోకి వెళ్తే డైవర్సిటీ వీసా లాటరీ ప్రోగ్రామ్ అని అమెరికాలో ఒకటి ఉంది. ఇది ఎప్పుడో 1993-94లో ఎప్పుడో స్టార్ట్ చేసినట్టున్నారు నాకు తెలిసి. దీనికి ఏంటంటే ఎవరైనా దాంట్లో లాటరీలో జనరల్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక 50,000 గ్రీన్ కార్డ్స్ ఇస్తారనమాట. అంటే ఏ కంట్రీ వాళ్ళు కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరప్ కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, జర్మనీ కానీ, ఇలా కొన్ని కంట్రీస్ అక్కడ పుట్టినటువంటి వాళ్ళు గనక ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ మైగ్రేట్ అయ్యి అక్కడ వర్క్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గ్రీన్ కార్డు తోటి వెళ్ళొచ్చు. సో దానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్. అవి ఏంటి అంటే హై స్కూల్లో, లేకపోతే డిగ్రీ లెవెల్లో, లేకపోతే మీరు ఎక్కడన్నా రికగ్నైజ్డ్, అంటే మీరు ఆ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి కంట్రీ ఆఫ్ బర్త్. సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీకు ఆ క్వాలిఫికేషన్ ఏది, డిగ్రీ లెవెల్లో, డిప్లొమా లెవెల్లో, లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో, అలా కొన్ని డిజైన్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చేసేసి మీరు ఎక్కడన్నా 2 years 3 years పనిచేసి ఉండాలి. ఏది ఇప్పుడు ఈ గవర్నమెంట్ USCIS రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ క్వాలిఫికేషన్స్ లోనే మళ్ళీ ఏ జాబ్ పడితే ఆ జాబ్, టీచర్ జాబ్ చేశాను, ఆ జాబ్ చేశాను, అలా కుదరదు. వాళ్ళకి రికగ్నైజ్డ్ అయినటువంటి కొన్ని సెక్షన్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ జాబ్స్ లో మీరు 2 to 3 years పనిచేసి ఉంటే ఆ కేటగిరీ ప్రకారము
అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకప్పుడు ఇప్పుడు కెనడా పిఆర్ కానీ ఆస్ట్రేలియా పిఆర్ కానీ పాయింట్ బేస్డ్ సిస్టమ్. ఇప్పుడు ఆస్ట్రేలియా పిఆర్ కి పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఉండేది. డిగ్రీ చదివితే 3 పాయింట్లు 6 పాయింట్లు, తర్వాత జాబ్ చేస్తే ఇన్ని పాయింట్లు, ఇంజనీరింగ్ ఉంటే అన్ని పాయింట్లు అని ఒకప్పుడు పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ బట్ పిఆర్ ఇవ్వటానికి అలాగా ఈ పర్టిక్యులర్ ప్రోగ్రాము డైవర్సిటీ వీసా ప్రోగ్రాము ఒక 50,000 అప్లికేషన్స్ ఆ పర్టిక్యులర్ కంట్రీకి. ఎందుకు అంటే ఇది ఇమిగ్రెంట్స్ తక్కువగా వచ్చేటువంటి ఆ కంట్రీలో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేటువంటి ప్రోగ్రామ్ అనమాట. సో ఈ లిస్ట్ లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని గనక మ్యాచ్ అవుతే వాళ్ళు ఇప్పుడు 1,00,000 మంది అప్లై చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ నుంచి 1,00,000 మంది అప్లై చేశారు. జర్మనీలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే. మళ్ళీ ఇండియాలో పుట్టి వచ్చి జర్మన్ సిటిజన్ అయ్యాడు అనుకోండి, అది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ వెబ్సైట్ కనుక ఓపెన్ చేసి చూస్తే ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్స్ తీసుకోవట్లేదు. వాళ్ళ వెబ్సైట్ మొత్తం బంద్ అయిపోయింది. యాక్చువల్గా ఎప్పుడైతే ఓపెన్ పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ లో మనం గనక దాంట్లో ఫామ్ ఫిల్అప్ చేస్తే జర్మనీలో పుట్టారనుకోండి, వాళ్ళ ఎన్ని క్వాలిఫికేషన్స్ అన్ని మ్యాచ్ అయితే 1,00,000 మంది అప్లై చేశారు జర్మనీ నుంచి, వాళ్ళు ఒక లాటరీ తీస్తారు. ఆ లాటరీ తీసినటువంటి 50,000 అప్లికేషన్స్ లో ఈ లాటరీలో వీళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయితే వాళ్ళకి డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారనమాట. సో ఇంకా వాళ్ళు డైరెక్ట్ గా ఆ గ్రీన్ కార్డ్ మీద అమెరికా వెళ్ళిపోయి జాబ్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు. సో ఇది యాక్చువల్ గా డైవర్సిటీ వీసా గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ అంటే. ఓకే, దీంట్లో నెవర్ ఎవర్ నాకు తెలిసినంత వరకు అసలు ఇండియా లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు, ఇంతకు ముందు లేదు. ఇండియాలో గనక మీరు పుట్టింటే మీరు అప్లై చేయడానికి అనర్హులు. కొత్తగా వచ్చింది కాదు, జనరల్ గా ఇంతకు ముందు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో పుట్టారండి, ఆస్ట్రేలియా వెళ్ళారు, ఆస్ట్రేలియాలో పెరిగారు, అక్కడ సిటిజన్షిప్ వచ్చింది, ఆస్ట్రేలియన్ సిటిజన్ అయ్యారు. ఈ డైవర్సిటీ ప్రోగ్రామ్ కి మీరు ఆస్ట్రేలియా నుంచి ఎలిజిబుల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజిబుల్ అయినప్పుడు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏంటి వాడు దేన్ని చూస్తాడు? బర్త్ కంట్రీ చూస్తాడు అనమాట. అంటే పుట్టింది ఇండియాలో, దో యువర్ సిటిజన్షిప్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ డైవర్సిటీ వీసా, స్టిల్ మీ బర్త్ కంట్రీ ఎక్కడ వస్తుంది? ఇండియా, కాబట్టి ఎలిజిబుల్ కాదనమాట. మెయిన్ బర్త్ ప్లేస్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇండియా అనేది ఎప్పుడు అసలు ఆ డైవర్సిటీ ప్రోగ్రామ్ లో లేదు. యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళు పెట్టాలనుకున్నటువంటి కొత్త రూల్ ఏంటంటే ప్రస్తుతానికి ఎవరైనా సరే ఏ కంట్రీ నుంచి అయినా సరే మోర్ దెన్ 50,000 ఇమిగ్రెంట్స్ వాళ్ళ కంట్రీకి యునైటెడ్ స్టేట్స్ కి వస్తే ఆ కంట్రీలన్నిటినీ డిస్క్వాలిఫై చేశారు ఈ డైవర్సిటీ వీసా లాటరీ ప్రోగ్రామ్ లోంచి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఎలిజిబుల్ అనుకోండి, జర్మనీలో పుట్టినవాడు అప్లై చేసుకోవాలి అంటే అక్కడ వాళ్ళు లిస్ట్ చూస్తారు. ఏది H1 వీసాలో, లేకపోతే స్టూడెంట్ వీసాలో, లేకపోతే వాట్ ఎవర్ దట్. జర్మనీ నుంచి ఒక 50,000 మంది ఇమిగ్రెంట్స్ యుఎస్కి వచ్చారనుకోండి 2025 లో, రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ రూట్ ఇమిగ్రెంట్స్ అలా వచ్చి 50,000 దాటితే ఇంకా జర్మనీని తీసేస్తారు ఆ లిస్ట్ లోంచి. అలాగా వాళ్ళు ఒక లిస్ట్ అనేది పెట్టారనమాట. ఆ లిస్టులో ఇండియా నాట్ ఎలిజిబుల్ అని ఉంది. అంటే ఏంటంటే ఇండియా నెవర్ ఎవర్ ఎలిజిబుల్. ఇప్పుడు కాదు, వీళ్ళు లిస్ట్ పెట్టక ముందు కాదు, బట్ ఏంటంటే దే ఇంక్లూడెడ్ ఆల్ ది కంట్రీస్ ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్. దాంట్లో ఇండియా అనేది ఉంది, కానీ ఎప్పుడు కూడా ఇండియా వాళ్ళకి డైవర్సిటీ వీసా గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ లో గ్రీన్ కార్డ్ ఇవ్వలేదు. మీకు ఎవరికైనా నేను చెప్పింది తప్పు అనిపిస్తే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇది ఓన్లీ సర్టెన్ కంట్రీస్ కి, కొన్ని కంట్రీస్ కి మాత్రమే. ఇండియా అనేది ఎప్పుడు అసలు ఈ ప్రోగ్రామ్ లో గ్రీన్ కార్డ్ తీసుకోలేదు, ఎలిజిబుల్ కాదు, నెవర్ ఎవర్ ఎలిజిబుల్. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి, ChatGPTలో చెక్ చేయండి, మీరు ఏ సిస్టంలోకి వెళ్ళన్నా చెక్ చేయండి. ఇండియా వాజ్ నెవర్ ఎవర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళు జనరల్ గా ఇచ్చేటువంటి లిస్టులో ఇండియాని ఇన్ఎలిజిబుల్ కింద పెట్టి ఈ ఇన్ఎలిజిబుల్ కంట్రీస్ ఏమేమైతే ఉన్నాయో ఆ కంట్రీస్ కి అప్ టు 2028 వరకు ప్రస్తుతానికి మేము గ్రీన్ కార్డ్స్ ఇవ్వము. ఈ రూట్ ద్వారా డివి రూట్ ద్వారా గ్రీన్ కార్డ్స్ ఇవ్వము. తర్వాత ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పారు అనమాట. సో మన వాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్ గా ఉండండి. అసలు దీనికి మన గ్రీన్ కార్డులకి సంబంధం లేదు. సో నెక్స్ట్ అదర్ గ్రీన్ కార్డ్స్ ఏమేమి ఉన్నాయి? EB1, EB2, EB3, ఇన్వెస్టర్ ప్రోగ్రాము,
లేకపోతే అక్కడ ఎవరో సెటిల్ అయిపోయింది, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్, యాజ్ ఇట్ ఈజ్ గా ఆ రూట్లన్నీ పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమై ఉండాలి. మీరు ఎవరైనా సరే గ్రీన్ కార్డు కోసం కనుక వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఒక 4 ఏళ్ళు ముందుకు తోసుకుపోయింది అయ్యో అని బాధపడాల్సిన పని లేదండి. మీరు అప్లై చేసేది మోస్ట్ ఆఫ్ ద 80% ఎలాగ అప్లై చేస్తాం, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అప్లై చేస్తాం. జనరల్ కన్సల్టెంటో, ఏజెంటో, కంపెనీయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంబడి విల్ అప్లై. అది కాకుండా ఫ్యామిలీ బేస్డ్ అంటే ఎవరైనా ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు సిబ్లింగ్స్ స్పాన్సర్ చేయడము, పేరెంట్స్ స్పాన్సర్ చేయడం, ఇలాంటివి అప్లై చేస్తూ ఉంటారు. ఏ రూట్ అయినా కానీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ యాజ్ పర్ ఇప్పుడు ఇప్పటి వరకు ఎలాగైతే నడిచాయో అలాగే నడుస్తున్నాయి. మీకు 15 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా, లేకపోతే ఆ డేటు అవన్నీ సేమ్ రూల్స్ ప్రకారము ఫాలో అవుతున్నాయి తప్ప గ్రీన్ కార్డ్ ఎక్కడ కూడా ఆపలేదు వాళ్ళు. అంటే 15 ఇయర్స్ పట్టిందా, 13 ఇయర్స్ పట్టిందా, అది డిఫరెంట్ స్టోరీ. దానికి సంబంధించిన రూట్ లో అది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ప్రియారిటీ డేట్స్ అవి ఏవేవైతే ఉంటాయో దాని ప్రకారము ఈ ఇయర్ కి ఎన్ని ఇవ్వచ్చు, ఈ ఇయర్ కి ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు. ఇప్పుడు 15%, 5%, ఇప్పుడు ఈ కంట్రీకి 15%, చైనా వాళ్ళకి తొందరగా గ్రీన్ కార్డ్స్ వస్తాయి, ఇండియా వాళ్ళకి ఎందుకు రావు అంటే అట్లా కొన్ని ఉంటాయి కదా. ఇండియాకి ఇంత పర్సెంట్ అని, లేకపోతే చైనాకి ఇంత పర్సెంట్ అని, నెంబర్ ఆఫ్ పీపుల్ డివైడెడ్ ఇంటూ పర్సెంటేజ్ కదా. వాళ్ళ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్లై చేసే వాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి, EB1 ఇదే మన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ లో వాళ్ళకున్న పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకు తొందరగా రావచ్చు. మనం అప్లై చేసేది ఏంటంటే లక్షల్లో ఉంటారు కదా, ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళు లక్షల్లో ఉంటారు. కాబట్టి ఈ పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే కొంత లేట్గా రావచ్చు. అందుకని ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇది వరకు 10 ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది. ఎందుకు అంటే ఈ ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది కదా. ఆ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు టక్క వచ్చినాయి. 10 ఏళ్లలో గ్రీన్ కార్డులు వచ్చినాయి, ఒకనొక రోజుల్లో 5 ఏళ్లకే గ్రీన్ కార్డులు వచ్చినాయి. తర్వాత నెమ్మదిగా 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అని కూడా అంటున్నారు అనమాట. ఎందుకు అంటే ఈ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతాయి కాబట్టి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంటూ ద పర్సెంటేజ్ ఎంతైతే మన వాళ్ళకి ఇస్తారో ఆ మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోకి వస్తారు. కాబట్టి మళ్ళీ ఆ పర్సెంటేజ్ క్యాల్కులేషన్ లో ఇలా ఈ హుండీ నిండుతానే ఉంది. అప్లికేషన్ లో హుండీ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, ఆ పర్సెంటేజ్ లో రాని వాళ్ళ డేట్స్ అన్ని మూవ్ అవుతుంటాయి అనమాట. ఇది యాక్చువల్ గా గ్రీన్ కార్డ్ స్టోరీ. కానీ డైవర్సిటీ ప్రోగ్రామ్ కి ఇండియాకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఇది క్లారిటీ. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్ గా గూగుల్ AI డేటా సెంటర్ వచ్చేసి వైజాగ్ లో రాబోతుంది కదా, దాని మీద నాకు చాలా కామెంట్లు వచ్చాయి వీడియో చేయమని చెప్పి. సో నేను ఆల్రెడీ డేటా గ్యాదర్ చేసే పనిలో ఉన్నా. నేను నెక్స్ట్ వీడియో దాని గురించి పొలిటికల్ సంబంధం లేదు, టెక్నికల్ గా మాత్రమే నేను క్లియర్ గా వీడియో చేస్తాను అనమాట. సో వెయిట్ ఫర్ దట్ వీడియో అండ్ బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.